తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మదబలం, కులపిచ్చతో విర్రవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలకి 1,00,000 2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో, లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో, లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలోకి 50,000 తలో 1,00,000 పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మదము, కొవ్వుతో ఈరోజు ఓటర్లని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెధవలు, ఆ వెధవలకు 1,00,000 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నారు. ఎవడు వెధవలు? ఎవడు? మీరు వెధవలు. ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలు అని చెప్పి సంపాదించేటువంటి మీరు వెధవలు. మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడు పెద్ద వెధవ. ఈ వెధవల పార్టీకి పచ్చకామెర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు 1,00,000 పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవరిని కొంటాడో రేపు ఎలక్షన్లో చూస్తారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి, ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. మోహరిస్తున్న పరిస్థితి ఎన్ఆర్ఐలందరినీ ఎలక్షన్స్ కి 20 రోజుల పాటు పూర్తి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎట్లా ఎదుర్కొంటారు సార్? గుడివాడ